శ్రీమాత్రే నమః. మనకి కాశీ కాదు, ఏదైనా తిరుపతి కాదు, రామేశ్వరం కాదు, ఎక్కడైనా సరే భగవంత్ దర్శనానికి వెళ్ళాలి అనే ఆ తపన తాపత్రయం ఉంటే భగవంతుడు మనకి ఎలాంటి దర్శనాన్ని కల్పిస్తాడు అనేది ఈ యథార్థ కథ ద్వారా మనకి తెలుస్తోంది. నేను కూడా ఇది చదివి వినిపిస్తాను, మీరు కూడా విని ఆ స్వామి అనుగ్రహం ఎలా ఉంటుందా ఏంటా అనేది 10 మందికి చెప్పండి. ఒక ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేదిట. ఆ ఇంట్లో వారందరూ ధార్మికులు, అంటే దైవభక్తి కలవారు. ధర్మంగా వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. వయసులో చిన్నవాడైనా భక్తిలో మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండేవాడు. తనకి ఆటలతో అస్సలు అపేక్ష ఉండేది కాదు. అంటే అందరి పిల్లల్లాగా ఆడడానికి వెళ్దాం అనేది ఉండేది కాదు ఆ పిల్లడికి. తను ఎప్పుడు తాతగారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్ళడం, ఒకసారి అలాంటి వింటూ ఉండాం, భారత రామాయణం కథలన్నీ వింటూ ఉన్నాం తాతగారి ద్వారా. అలాంటివి తనకి ఎక్కువ ఇష్టం అన్నమాట. అయితే ఒకసారి ఒక సాధువు గురించి విన్నాడన్నమాట. ఆ సాధువు తనక ప్రవచనాన్ని ఈ పిల్లడు విన్నాడు. ఆ చిన్నతనంలోనే ఆ పిల్లవాడికి కాశీ దర్శించుకోవాలి. ఆ సాధువు కాశీ గురించి చెప్పారన్నమాట, కాశీ వర్ణన. అక్కడ కాశీలో ఏంటి క్షేత్రాలు అందులో చూడాలి అనేది దాని గురించి వివరంగా చెప్పాడన్నమాట. ఈ పిల్లాడికి అప్పటి నుంచి కాశీ దర్శించుకోవాలన్న కోరిక మనసులోనే చాలా దృఢంగా ఉన్నదన్నమాట. ఎలా వెళ్ళాలో తెలీదు. అతని ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడూ కాశీకి వెళ్ళలేదన్నమాట. తను అందరినీ కాశీ గురించి అడుగుతూ ఉండేవాడన్నమాట. ఇలా ఉండగా ఒకరోజు పెద్ద వర్షం, పిడుగు, గాలి, వాన అన్నీ పడితే ఆ పిడుగుతో పాటు ఆ ఇంట్లో వాళ్ళకి పడి ఇంట్లో వాళ్ళందరూ కూడా చనిపోయారట. ఈ చిన్నపిల్లాడు అప్పుడు ఇంట్లో లేకపోవడం వల్ల ఆ చిన్న పిల్లవాడు ఒక్కడు మాత్రం బతికేట. ఇక ఒక్కడే అనాథగా మిగిలిపోయాడు కదా ఆ పిల్లవాడు. ఆ చిన్నవాడు రోజు తన వాళ్ళని తలుచుకుంటూ అలా ఏడుస్తూనే ఉండేవాట. ఆ పిల్లాడిని చూసి ఆ ఊరు వారంతా చాలా బాధపడుతూ ఉండగానే ఏమైనా ఓదారుస్తారు పాపం. అప్పుడు అతని ఆ ఊరికి సాధువు మళ్ళీ వచ్చేట. ఆ సాధువు ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి, ఎందుకు ఇంత అనవసరంగా బాధపడుతూ కాలానంతా వృధా చేసుకుంటున్నావు? ఏ బంధాలు శాశ్వతం కాదు నాయన. జన్మనిచ్చిన తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చు, కానీ ఈ విశ్వానికే తండ్రి అయిన ఆ విశ్వేశ్వరుడు అతడే మన తండ్రి. అతను అనాథనాథుడు. అతను ఉండగా ఎవ్వరూ అనాథులు కారు. ఆయన్నే నిరంతరం ధ్యానిస్తూ ఉండు అని చెప్పి ఆయన ఎప్పుడు నేను సదా రక్షిస్తూ ఉంటాడని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయాడు. ఆ సాధువు చెప్పిన మాటలకి కొంచెం సేద తీరి ఆయన దుఃఖాన్ని కొంచెం మర్చి మళ్ళీ కాశీ విశ్వేశ్వరుని పైన తన దృష్టి పెట్టేటమాట. ఒక చిన్న గుడిసె కట్టుకుని కాశీ విశ్వనాథుడే తన తల్లి తండ్రి అని వాళ్ళ దగ్గరకు వెళ్ళడమే తన జీవిత ధ్యేయం అని నమ్మి ఎంతో శ్రమిస్తూ ఉండాడనమాట. చదువు లేదు కదా, ఏ పని చేస్తాడు? ఇది వరకు పని చేసిన అనుభవం కూడా చిన్న పిల్లాడు కదా లేకపోవడంతో ఏదో ఒక చోట కూలి పనిలో చేరాడనమాట. తను కాశీకి వెళ్ళలేదు కనుక కాశీని దర్శించుకు వచ్చిన వాళ్ళ గురించి, కాశీ గురించి ఏంటి విశేషాలు, కాశీ వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది, నేను ఎంత సంపాదించాలి, ఎంత దాచుకోవాలి, అలాగా నిరంతరం అదే ధ్యానంలో ఉంటూ ఉండేవాట. రోజు 3 పూట్ల భోజనం చేయడానికి కూడా తన సంపాదన సరిపోయేది కాదు. ఎందుకంటే అందులో సగం కాశీ వెళ్ళడానికి దాచుకుంటూ ఉండేవాడు. అక్కడ విశ్వనాథుడిని, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, డుండి గణపతిని, కాలభైరవ స్వామిని తన మనసులోనే ఊహించుకుంటూ ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు గంగంలో స్నానం చేసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ, అన్నం తినేటప్పుడు అన్నపూర్ణం చేతి వంట తినే మహాభాగ్యం ఎప్పుడు కలుగుతుందో అంటూ నిరంతరం ఆయన ఆలోచనలు ఆ కాశీలోని చుట్టూ అలాగే గడుపుతూ ఉండేవాట. అలాగా 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి పొదుపు చేసుకుని దాచుకున్నాడన్నమాట డబ్బులు. ఆ డబ్బులు కొంత దాచుకున్న తర్వాత అమ్మయ్య డబ్బులు కొంచెం సంపాదించుకున్నాను, ఈ డబ్బులతో రేపు కాశీ వెళదాం అనుకుని చాలా ఆనందంతో నిద్రపోయాట. ఆ రాత్రికి రాత్రే అతని ఇంట్లో పాపం ఒక దొంగ తన దాచుకున్న డబ్బులన్నీ దోచుకుని వెళ్ళిపోయాడు. ఉదయం లేచి చూసాకలా కాశీ యాత్రకు బయలుదేరా అనుకుంటుండగా తను దాచుకున్న డబ్బులు కనిపించలేదు. వేసిన గొళ్ళెం వేసినట్టుగా ఉంది, డబ్బులు ఎలా పోయాలో అనుకుంటూ ఆ గుడిసంతా వెతికేట పాపం. ఎక్కడా డబ్బు కనిపించలేదు. అతనికి బాధకు అంతే లేదు. తన ఆశలన్నీ అడియాసలైపోయే. ఈ శరీరంతో విశ్వేశ్వరుని కలవలేను కనుక చనిపోయిన విశ్వేశ్వరుని కలవాలనుకున్నాడు. వెంటనే వెళ్ళి ఒక బావిలో దూకాడు. మునిగిపోతూ స్పృహ కోల్పోయాడన్నమాట. దానికి తెలివి తప్పిపోయాడు.
తనకు మళ్ళీ తెలివి వచ్చేసరికి ఒక గట్టు మీద ఒక ఆవిడ ఒడిలో పడుకుని ఉన్నట్ట. ఆవిడెవరో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. ఆవిడ అతన్ని ఒక చోటుకి తీసుకుని వెళ్ళింది. అక్కడ ఒక అతను ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. అప్పుడే ధ్యానం ముగిసి కళ్ళు తెరిచి ఈ కుర్రవాడిని చూశాడు. తన ఒళ్ళంతా భస్మం రాసుకుని జుట్టంతా ఎర్రగా ఉంది. జడలు కట్టిన జుట్టుతో ఉన్న అతను చూస్తే ఈ కుర్రవాడికి తెలియని భక్తి భావం కలిగింది. స్వామి, మీరెవరు అని అడగాలనుకున్నాడు, కానీ అతడి నోటంట మాట రాలేదు. అలా కాసేపు తదేక దృష్టితో చూస్తుండగా ఇతని హృదయంలో ఒక అనిర్వచమైన ఆనందం కలిగింది. మనసు నెమ్మదించి కొంచెం తేరుకున్నాడు. కళ్ళు మూతలు పడుతూ ధ్యానస్థుడయ్యాడు. అలా ఎంతసేపు ధ్యానంలో ఉండిపోయాడో కూడా అతనికి తెలియలేదు. నిదానంగా ధ్యానం నుండి బయట స్మృతి రాగానే ఆ సాధువును గుర్తుపట్టి తన చిన్నప్పుడు ఇంట్లో వారి గురించి బాధపడుతుండగా తన మనసును మార్చి విశ్వనాథుని వైపు తిప్పింది ఈ సాధువే అని అతనికి జ్ఞాపకం వచ్చింది. 20 ఏళ్ల క్రితం చూసిన ఆ సాధువును మళ్ళీ కలిసినందుకు అతనికి పట్టరాని ఆనందం కలిగి, ఎవరి ప్రేరణ వల్ల తన మనసు భగవంతుని వైపు తిరిగిందో, ఎవరిని దర్శించడం వల్ల మనసు ప్రశాంతత పొందుతుందో ఆయన్ని మళ్ళీ చూడగలని అనుకుని, ఇది నా తండ్రి, ఆ విశ్వనాథుని అపార కరుణే అనుకుని ఆ సాధువుకి భక్తిపూర్వకంగా నమస్కరించి ఒక ప్రశ్నలు అడగాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మళ్ళీ మాటలు రాని పరిస్థితి. అతనికి కలిగిన భావనలు, ఆ ఆనందానుభూతి, గొంతు గద్గదం అవ్వడం, కళ్ళ నుండి ఆనందాశ్రువులు జాలువారడం, ఇవన్నీ అతన్ని ఆనంద ఆశ్చర్యాలకి గురి చేస్తూ ఉండగా ఆ సాధువు ఇతన్ని ఆశీర్వదించి అతన్ని తీసుకుని పక్క గదిలో ఉన్న ఒక ఆవిడ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ గదిలో ఒక ఆవిడ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నది. ఆవిడ మోములో చిన్న మందహాసము, ఆమె కన్నుల్లో కాంతి అమృత కిరణాలను ప్రసరింపజేస్తుందా అన్నట్లు ఉన్నదిట. కోటి సూర్యుల దివ్య తేజస్సు ఆ గదినంతా ఆక్రమించినట్లున్నది. ఈ కుర్రవానికి ఒక్కసారిగా తన శరీరము తట్టుకోలేనంత తేజస్సు నరాల్లో ప్రవహిస్తున్న భావన కలిగి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు. అతని మదిలో ఎన్నో స్మృతులు తళుక్కున మెరుపులా మెరిసి అంతర్ధానం అవుతున్నాయి. అతను జీవితంలో ఎన్నడూ పొందని ప్రశాంతతను ఆ క్షణం పొందుతున్నాడు. తనకు జ్ఞానోదయం కలిగినట్లు తన బ్రుకుటిలో ఒక జ్యోతి దర్శనం అయ్యింది. అలా కాసేపు ఆవిడ సన్నిధిలోనే కూర్చుని ఉన్నాడు. అటు తర్వాత ఇతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి తీసుకుని ఇంకో గదిలోకి ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆవిడ చూడడానికి పండు ముత్తైదువులా ఉన్నది. ఎర్రటి బొట్టు, తల నిండా కనకాంబరం పువ్వులు, ఎర్రటి అంచు ఉన్న తెల్లటి చీర కాసిపోసి కట్టుకుని కూర్చుని ఉన్నది ఆవిడ. ఇతను చూస్తూనే రా నాయనా అంటూ నవ్వుతూ ప్రకరించింది. ఒక్కసారిగా ఆ కుర్రవాడు 5-6 ఏళ్ల పసి బాలుడిలాగా మారిపోయాడు. ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక తియ్యటి పదార్థం తినిపిస్తున్నది. అటువంటి పదార్థం తన జీవితంలో తినలేదు. కడుపు నిండా తిన్న తర్వాత ఆ పసివాడికి జోలపాడి నిద్రపుచ్చింది ఆవిడ. నిద్ర లేచేసరికి తన పక్కనే ఒక అతను కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ పెద్ద పెద్ద కుక్కలు అతన్నే చూస్తూ కూర్చుని ఉన్నాయి. అతని రూపు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నా తన ముఖంలో చిరునవ్వు ఇతన్ని విశేషంగా ఆకర్షించిందిట. తన కుర్రవాడుతో ఇలా అన్నాడు. కుక్క ఒక విశిష్టమైన జంతువు, విశ్వాసానికి ప్రతీక. తన వారు ఆపదలో ఉంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంత పెద్ద శత్రువునైనా పోరాడుతుంది. అటువంటి జీవికి ఆహారం పెడితే శత్రు బాధలు ఉండవు అని చెప్పాడు. తర్వాత అతను తీసుకుని ఒక చిన్న గున్న ఏనుగు దగ్గరకు వెళ్ళాడు. ఆ ఏనుగు ఇతన్ని చూస్తూనే ఆనందంతో గెంతుతూ దాని తొండం మీద కూర్చోబెట్టుకుని ఆ నగరం అంతా మొత్తం కాశీపట్నం అంతా ఉత్సాహంగా తిరిగిందిట. ఈ నగరాన్ని అతడు అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కానీ అణువున పవిత్రతతో భావిస్తోంది. ఎంత చూసినా తనవి తీరడం లేదు. అలా తిరిగి ఇద్దరు ఆ పెద్ద ఆవిడ దగ్గర తిరిగి వచ్చారు. ఆవిడ ఇద్దరికీ కడుపు నింపి సేద తీర్చింది. మళ్ళీ తనకు మంచి నిద్ర పట్టేసింది. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో తను చూసిన వారంతా మళ్ళీ కనిపించారు. ఆ సాధువు అతనితో, నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా, ఏమిటో ఇప్పుడు అడుగు అన్నాడు. ఆ కుర్రవాడు, స్వామి, చిన్నప్పుడు మా ఊర్లో నా దుఃఖాన్ని పోగొట్టి విశ్వనాథుని వైపు నా మనస్సు తిప్పిన ఆ సాధువు మీరే కదా. మీ వల్లనే నేను ప్రేరణ పొంది సర్వ ఇంద్రియములు నా తండ్రి వైపు నిలుపగలిగాను. మిమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలు కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ నాకు ఈ కలుగుతున్న అనుభూతులు మాటల్లో వర్ణించలేను. నేను చూస్తుందంతా కళ నిజమా అనే సంభ్రమాశ్చర్యాలకు నేను ఉన్నాను. కానీ నా సందేహాలు ఇవి, నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడికి ఎలా వచ్చాను, మీరంతా ఎవరు అని ప్రశ్నించాడు.
ఎందుచేత నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు మీరందరూ? మీ ఆదరణ పొందడానికి నేను చేసుకున్న పుణ్యం ఏంటి అని అడిగాడనమాట. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు, నిన్ను బావిలో మునిగిపోతుండగా కాపాడిన ఆవిడే గంగమ్మ తల్లి. నువ్వు ఇన్నేళ్లు చూడాలని పరితపించిన విశ్వనాథుణ్ణి నేనే. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఆవిడే విశాలాక్షిదేవి. నీకు కడుపు నిండా అన్నం పెట్టింది కదా ఆ పెద్ద ముత్తైదువా, ఆవిడే అన్నపూర్ణాదేవి. కుక్కలను ఆడిస్తూ కనిపించిన అతనే కాలభైరవుడు. నిన్ను తన మీద కూర్చోబెట్టుకుని తిరిగిన గున్న ఏనుగే మా డొండి గణపతి. నువ్వు చూసిన ఈ నగరమే ఇన్నేళ్ళు నువ్వు కలలుగన్న పరమ పవిత్రమైన కాశీనగరం పుణ్యక్షేత్రం అని వివరించి, ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా అని అడిగాడు. అతనికి మిక్కిలి ఆనందం కలిగి ఆనందాశ్రులతో స్వామివారి పాదాల మీద పడి వాలి స్తుతించి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు, తండ్రి, నాకు చిన్నప్పుడు కనిపించి దిశానిర్దేశం చేసి కాశీని చేరుకొని ఇక్కడ కొలువే ఉన్న నిన్ను సేవించమని చెప్పావు. నీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి కష్టసుఖాలను లక్ష్యపెట్టక ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని నీ నామస్మరణ వీడలేదు. అయినా నేను కాశీకి అనుకున్న విధంగా ఎందుకు రాలేకపోయాను అని స్వామిని అడిగాడు. అప్పుడు స్వామి, నాయనా, అంతకంటే ముందు నీ పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. నీవు పూర్వజన్మలో ప్రస్తుతం నువ్వు పనిచేస్తున్న జమీందారు ఇంట్లోనే 2 తరాలకు ముందు జన్మించావు. నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ దానధర్మాలు ఏవీ చేయలేదు. పరమ లోభివి. ధనముందు నీవు మిక్కిలి పేరాస ఉండేది. నీ దగ్గర పనిచేసిన వారికి సమయానికి జీతాలైనా ఇచ్చేవాడివి కావు. ఇలా నీకు 80 సంవత్సరాలు వచ్చేంత వరకు ధనమందు ఆశపోలేదు. అప్పుడు మీ ఊరికి ఒక యోగి వచ్చాడు. నీ అదృష్టవశాత్తు నువ్వు ఆయన సత్సంగానికి వెళ్ళావు. ఆయన మాటల్లోని వేదాంతానికి, ఆయన తాలూకా ప్రవచనానికి నువ్వు ఆకర్షితుడయ్యావు. నీ ప్రవర్తనలో పరివర్తన వచ్చింది. ఆ యోగికి శిష్యుడైనావు. పేదలకు దానాలు చేసి ఆ యోగితో కలిసి కాశీకి ప్రయాణమైనావు. కానీ నీ వయస్సు సహకరించలేదు. మార్గమధ్యంలోనే కాలం చేశావు. నీ చివరి క్షణాల్లో కాశీకి వెళ్ళాలని అనుకోవడం వల్లను, ఒక సత్పురుషునికి భోజనం పెట్టడం వల్ల విశేషమైన పుణ్యఫలితం నీకు లభించింది. కానీ అంతకుముందు చేసిన పాపకర్మాలు కూడా నువ్వు అనుభవించక తప్పదు కదా. అందుకే ఆ ఊరిలో ఒక నిరుపేదగా జన్మించి పసి వయస్సులోనే అనాథమయ్యావు. 80 సంవత్సరాలు అందరినీ బాధ పెట్టినందుకు అందులో 4వ వంతనగా 20 సంవత్సరాలు మాత్రమే నువ్వు కష్టపడ్డావు. ప్రతి క్షణం నా గురించి తప్పించడం వల్ల నేడు నీకు మా అందరి తలక దర్శన భాగ్యం నీకు కలిగింది. నువ్వు కాశీ రావాలని ప్రయాణానికి డబ్బు దాచుకున్నావు కదా, నేనే ఆ డబ్బులు కూడా దోచుకున్నాను అని ఆ మహాదేవుడు చెప్పాడు. ఆ కుర్రవాడు, స్వామి, ఎందుకని మీరు నేను దాచుకున్న డబ్బులు దొంగిలించారు? అవి లేకపోతే నేను కాశీకి ఎలా రాగలను? ఏమి మీ ఆట అని అడిగాడు. అప్పుడు విశ్వనాథుడు ఇలా అన్నాడు, నేను దొంగిలించినది నీ డబ్బును కాదు, నీ కర్మను మాత్రమే. నీ కర్మలకు ప్రతిఫలం ఆ ధనం కనుక ఆ కర్మలనే నేను దోచుకున్నాను. అవి లేక నీవు కాశీకి ఎలా రాగలవు అనే కదా నీ సందేహం. చెబుతాను విను. పరీక్షించకుండా దేని విలువ బయటపడదు. నన్ను నమ్మిన ప్రతి భక్తుడిని మొదట పరీక్షిస్తాను. అప్పుడే తన స్థాయి ఏమిటో అందరికీ తెలిసి ఆదర్శనీయుడు, పూజ్యనీయుడు, అనుసరించుటకు యోగ్యుడు అవుతాడు. నీవు తీవ్ర మనస్తాపానికి గురి అయి దేహత్యాగం చేసి నన్ను చేరుకుందాం అనుకున్నావు. కానీ ఆత్మహత్యా దోషం మళ్ళీ జన్మాంతరాలకు కట్టి కుడిపేస్తుంది కదా. ఆ దోషం నీకు అంటకుండా కాపాడవలసిన కర్తవ్యం నాదే. అందుకని నేను గంగమ్మ రక్షించింది. ఏ ఇతర కారణాల వల్ల అయినా ఏ జీవుడైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ దోషానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందే. నీవు దేహత్యాగం చేయుటకు మారుగా తీవ్రంగా పరితపించి ఉన్నావు. నీకు అక్కడనే మా అందరి దర్శన భాగ్యం కలిగి అక్కడే కాశీనగరం ఏర్పడేది. జీవుల ఆలోచనలను, చర్యలను బట్టి కార్యాచరణలు మారిపోతూ ఉంటాయి. కాశీని స్మరిస్తూ ఎక్కడ ఉన్నా కాశీవాసమని గుర్తించు అని స్వామి వివరించారు. ఆ కుర్రవాడు స్వామివారి అపార కరుణా వాత్సల్యానికి ఆనందాసులు కారుస్తూ అలానే నిలిచిండిపోయాడు. అప్పుడు స్వామివారు అతనికి కాశీలోనే ఉండేందుకు ఒక చోటు చూపించి యాత్రకు వచ్చే వారికి కాశీ విశిష్టత వివరించమని ఆదేశించాడు. ఆ కుర్రవాడు ప్రతిరోజు గంగా స్నానం చేస్తూ విశ్వనాథుని, విశాలాక్షిని, అన్నపూర్ణాదేవిని సాకారంగా దర్శిస్తూ కాశీ విశిష్టతను యాత్రికులకు వివరిస్తూ అవసాన దశలో శివైక్యం చెందాడు. అతని పేరు గుర్తు రావడం లేదు, కానీ ఆయన సమాధి ఒక ఘాట్లో ఉన్నదని చెప్తారు. అందుచేత కాశీ స్మరిస్తూ మనం కూడా మానసికంగా కాశీలోనే జీవించి తరిద్దాం. అంటే ఈ కథ వల్ల ఏంటంటే, నిజంగా మనకి కాశీ వెళ్ళాలి అనే ఒక మనకి మనసులో గాఢంగా ఉంటే
ఖచ్చితంగా ఇది కళలు అయితేనేంటి ఇళ్ళలో అయినంత ఖచ్చితంగా ఆ స్వామి తీరుస్తాడు. యథార్థంగా జరిగిన ఈ కథే మనకి తార్కాణం. కాబట్టి మనం అందరం కూడా మన మనసులో నిరంతరం ఆ పార్వతీ పరమేశ్వరుని కాశీవాసాన్ని దర్శించుకుంటూ ఆ గంగా స్నానముని, కాలభైరవుని, ఆ డొండు గణపతిని, ఆ వరాహిమాతని, అన్నపూర్ణాదేవిని, విశాలాక్షి తల్లిని, ఆ కాశీ తాలూకా కాశీ ఆ విశ్వనాథుని తాలూకా అభిషేకం చేసుకుంటూ నిరంతరము ఆ ధ్యానంలో ఉంటే మనకి కూడా ఆ కాశీ వాసం తప్పక కలుగుతుంది. ఆ కాశీ విశ్వనాథ దర్శనం కూడా కలుగుతుంది అన్నట్లో మనకి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నాకైతే ఈ కథ చాలా నచ్చింది. యథార్థంగా జరిగిన ఘటన కథ ఇది. మీరు కూడా విని మన అందరం కూడా ఆ కాశీ విశ్వనాథ తాలూకా అనుగ్రహానికి పాత్రులై ఆ కాశీ వాసాన్ని మనం దర్శించి తరిద్దాం. అందరికీ శ్రీరామత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది చదివే విధానం. ఇది యథార్థ కథ మీకు నచ్చినట్లయితే మరికొందరకు పంపించండి. వాళ్ళు కూడా విని తరిస్తారు. ఆ స్వామి అనుగ్రహానికి అందరం పాత్రులవుదాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.